హలో అందరికీ. బ్యాంక్ నిఫ్టీలో ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాను. ఈ రెడ్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను అక్కడ ఎంట్రీ తీసుకుంటాను. టార్గెట్ ఏమొచ్చేసి ఈ హైయర్ అయిన బ్రేక్ చేయడానికి. సో 100 పాయింట్స్కి ఒక చిన్న స్కాల్ప్ చేస్తున్నాను. చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదో అనేది. ఎంట్రీ అయింది. స్టాప్ లాస్ ఏదైతే డిమాండ్ నేను పెట్టుకున్నానో ఆ డిమాండ్ కింద పెట్టుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ నాకు 1:3 అయితే టార్గెట్ రీచ్ అవ్వచ్చు. సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ రీచ్ అవుతుందో లేదనేది. అండ్ లాజిక్ ఏంటంటే 15 మినిట్స్ చూద్దాం. ఓకే, 15 మినిట్స్లో ఇది మన లోవర్ హై, ఇది లోవర్ లో. సో మళ్ళీ ఎప్పుడైతే లోవర్ హై దగ్గరికి వెళ్ళిందో మార్కెట్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఈ లోవర్లోని బ్రేక్ చేయడానికి. బట్ ఏం జరిగింది, మార్కెట్ అక్కడ లోవర్ హైకి ఆరిజిన్ సప్లైకి ట్యాప్ అయిన తర్వాత కూడా కొత్త లోవర్ లోన్ క్రియేట్ చేయడానికి ఫెయిల్ అయింది. ఏదైతే జస్ట్ ఇండ్యూస్మెంట్ ఉందో ఆ ఇండ్యూస్మెంట్ డిమాండ్ మాత్రం గ్రాప్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. సో మార్కెట్కి ఇది ఒక విధంగా సెల్లర్స్ ది వీక్నెస్. ఇంత మళ్ళీ రీటెస్ట్ చేసుకోవడానికి కిందకి వచ్చిందంటే, అండ్ మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సప్లై హోల్డ్ చేసి మళ్ళీ కిందకి పడుతుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అక్కడ నుంచి అందరూ సెల్లింగ్ అని చెప్పి తీసుకునేటప్పుడు మనం మార్కెట్కి ఈ లోవర్ హైని బ్రేక్ చేయడానికి అని చెప్పి తీసుకుందాం. ఆ ఉద్దేశంతోనే నేను ప్లాన్ చేశాను. అండ్ కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ మనకు 5 మినిట్స్లో పుల్ బ్యాక్ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్, అంటే కంటిన్యూషన్లో ఇండ్యూస్మెంట్ డిమాండ్ ఇది కానీ ఫెయిల్ అయిందంటే ఇది ఇక్కడ కూడా ఒక ఇంట్రాక్షన్ డిమాండ్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేయాలి. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఈ విధంగా ఎంట్రీ ప్లాన్ చేశాను. సో వెయిట్ చేసి చూద్దాం. ఇది ఆల్రెడీ ఇక్కడ మనకి సెల్లర్స్ ది వీక్నెస్ చూపించింది కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను లోవర్ హైని బ్రేక్ చేయడానికి. నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను, మీకు కొద్దిగా చూపిస్తే. ఈ సప్లై అనేది ఒకటి బ్రేక్ అయ్యి ఉంటే నేను కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాల్సింది. నేను కొద్దిగా ఎర్లీగా లైక్ ఎంట్రీ తీసుకున్నాను, జస్ట్ ఒక చిన్న లాజిక్ ప్రకారం చూసుకుంటూనే. బట్ ఇక్కడ కంటిన్యూషన్ సప్లై ఉంది. ఏదైతే ఒక విధంగా ఇది బ్రేక్ అయితే సెల్లర్స్ వీక్నెస్ అని కనిపించడానికి అదే హోల్డ్ చేసి మళ్ళీ ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసింది. సో కొద్దిగా ఇక్కడ ఫెయిల్యూర్ అనే కనిపిస్తుంది బయర్స్ది. వన్స్ ఇది బ్రేక్ అయిపోయిందంటే సెల్లర్స్ వీక్నెస్ కనిపిస్తుంది. సో ఇది ఒక్క చిన్న దగ్గర నేను కొద్దిగా ఆలోచిస్తున్నా. బట్ ఈవెన్ దో వెయిట్ చేస్తాను. ఈ క్యాండిల్ లో బ్రేక్ చేయడానికి నేను స్టాప్ లాస్ అంత పెద్దది పెట్టుకోను, ఇక్కడ వరకే పెట్టుకుంటా. ఈ 10 పాయింట్సే నేను స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ అయితే ఇక్కడ వరకు పెట్టుకుంటాను. ఇది జస్ట్ నా మిస్టేక్, ఇది తెలిసే చేశాను. బట్ చూద్దాం ఏమవుతుందని చెప్పి. సో ఇక్కడ నేను ఆల్రెడీ కాస్ట్ టు కాస్ట్కి ఎగ్జిట్ అయ్యాను. రీజన్ ఏంటంటే ఇది ఏదైతే హోల్డ్ చేసింది సప్లై, ఈ లోన్ బ్రేక్ చేయడానికి సక్సెస్ అయింది. మీకు ఇక్కడ కొద్దిగా చూపించినట్టయితే 392.05 అండ్ ఇది 391 ఆల్రెడీ లోన్ బ్రేక్ చేయడానికి సక్సెస్ అయింది. అండ్ మార్కెట్లో మనకి ఇక్కడ నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ లో కానీ బ్రేక్ అయినట్టయితే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ దీని మీదే పెట్టుకొని ట్రెండ్ కంటిన్యూ చేద్దాం కిందకి. ఓకే, ఇంతవరకు తీసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి ముందు బుల్లిష్ ట్రేడ్కి ఏదైతే తీసుకోవడానికి లాజిక్ ఉందో కింద ఇంకో ఇంట్రాక్షన్ డిమాండ్ ఉంది అనుకున్నాం కదా. సో ఇది నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవుతున్నాను. ఇక్కడ వరకు ఒక చిన్న స్కాల్ప్ చేస్తున్నాను నేను 50 పాయింట్స్కి. సో 1:2.5 అలా కూర్చుంటుంది. సో చూద్దాం. ఆల్రెడీ అనుకున్నాం కదా, ఇది జస్ట్ చిన్న స్కాల్ప్ చేయడానికి మాత్రమే, నెక్స్ట్ ఏదైతే డిమాండ్ ఉందో అక్కడ వరకు తీసుకురావడానికి అని చెప్పి. సో ఈ 50 పాయింట్స్కి 60 పాయింట్స్కి అని చెప్పి. సో వెయిట్ చేద్దాం. ఒక 2 క్యాండిల్స్లో అయితే మంచి మూమెంట్ వచ్చింది. మనకు ఆల్రెడీ 1:2 అలాగా రన్నింగ్లో ఉండేది. సో క్లోజ్ 1:2కి. బట్ టార్గెట్ అయితే నేను ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. కొద్దిగా ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచే వెళ్తుంది. ఇంకొద్దిగా కిందకు వచ్చి ఈ రేంజ్లో నుంచి వెళ్తే బెటర్ అని భావిస్తున్నాను. ఇక్కడ కానీ ఎక్కడైనా ఫెయిల్యూర్ వస్తే సెల్లర్స్తో నేను ఎగ్జిట్ అయిపోతాను దాంట్లో నుంచి. సో మంది ఈ సప్లై ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయిన వెంటనే నేను ఎగ్జిట్ అవుతాను. అండ్ ఆల్రెడీ మనం అనుకునేటట్టు ఒక చిన్న స్కాల్ప్కి 1:2 ప్లస్ వచ్చింది. ఇంకా కొద్ది కిందకు వచ్చి ఉంటే బాగున్నాను. అండ్ ఈ రెండు సప్లై మనం ఏదైతే స్టేట్కి ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నామో ఆ లోవర్ హైని బ్రేక్ చేయడానికి, అది మనం చేయొచ్చు. ఈ సినారియో జస్ట్ ఒక చిన్న స్కాల్ప్ ఎందుకు తీసుకున్నానంటే ఒక ప్రాపర్ డిమాండ్కి మిటిగేట్ చేయడానికి మాత్రమే తీసుకున్నాను. ఒకటి ఫస్ట్ ఈ సప్లై ఇప్పుడు ఫెయిల్ అయింది, బట్ ఈ సప్లై హోల్డ్ చేస్తుంది. ఇంకా ఈ సప్లై కూడా ఫెయిల్ అయితేనే మనం టార్గెట్ అంటే లోవర్ అయిన బ్రేక్ చేయడానికి టార్గెట్ తీసుకోవచ్చు. లేదంటే ఇది మళ్ళీ మన ఈ డిమాండ్ ఇంకా హోల్డ్ చేయలేదు కదా, ఇంకా దీని పని ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కంటిన్యూ ఒకసారి దీంట్లో ట్యాప్ అయిపోయిన తర్వాత ఇది మనకి ఇప్పుడు లిక్విడిటీ అయిపోద్ది. ఇంకా ఆల్రెడీ ఇది సప్లై కింద కన్వర్ట్ అవ్వదు. ఈవెన్ ఇప్పుడు ఈసారి కిందకి వచ్చి ఇక్కడ నుంచి కానీ రియాక్షన్ ఇస్తే. సో వెయిట్ చేసి చూద్దాం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తుందా లేదంటే మనకి కిందకి వచ్చి ఎంట్రీ ఇస్తుందా లేదని. మనది ఏదైతే ప్రో ట్రేడ్ ఉందో అది కంటిన్యూ చేద్దాం సి సైడ్కి దీన్ని బ్రేక్ చేయడానికి.
సో అందుకే ఈ సప్లై హోల్డ్ చేస్తుంటే బాగుండు, బట్ ఈ సప్లై హోల్డ్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి మన ట్రేడ్ ఏదైతే ప్రో ట్రేడ్ ఉందో బుల్లిష్ సైడ్కి అది తీసుకోవడానికి నేను ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ దీని కింద పెట్టుకున్నాను. ఇన్ కేసు ఇది ఫెయిల్ అయిందంటే ఇది కూడా ఫెయిల్ అయిపోద్ది, అండ్ మన ఇది ఏదైతే అన్మిటిగేటెడ్ జోన్ ఉందో అక్కడ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకున్నాం. బట్ మ్యాక్స్ అయితే వచ్చే సూచనలు ఏం కనిపించట్లేదు. కంటిన్యూ చేస్తుందేమో చూద్దాం వెయిట్ చేస్తే. సో ఫైనల్గా మన టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందుకు టార్గెట్ అనేది ఇప్పటివరకు వెళ్తుంది ఏంటనేది. బట్ హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకున్నట్టయితే మనం ఇంకా ఈ సప్లైని మిటిగేట్ చేయలేదు. ఇప్పుడు హైయర్ లోన్ బ్రేక్ చేసింది, అందరూ చేంజ్ ఆఫ్ రేట్ అయింది కాబట్టి కిందకు వస్తే ప్రతిసారి డిమాండ్ నుంచి బై చేద్దాం అనుకుంటారు. బట్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి మనకి ఏదైతే ఈ సప్లై ఉందో ఈ సప్లై నుంచైనా మార్కెట్ ఫాలో అవ్వచ్చు ఈ లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న సెల్లర్స్ని బయట తీస్తారు. ఇప్పుడు బయర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళని బయట తీసే టార్గెట్ పెట్టుకుంటారు ఇప్పుడు.